హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో నైట్ మనందరికీ తెలుసు, ఫేమస్ విలన్ ప్రదీప్ రావత్ గారు చనిపోవడం జరిగింది. సో సై సినిమాలో మనకి ఎంత బాగా యాక్ట్ చేశారో అందరికీ తెలుసు. తనతో పాటు యాక్ట్ చేసిన పింక్ పాంగ్ సూర్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ప్రదీప్ రావత్ గారు నైట్ చనిపోవడం జరిగింది. సో మీరు ఆయనతో పాటు కలిసి సై సినిమాలో త్రూఅవుట్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన గురించి ఏం చెప్తారు సార్? ఎలా ఉండేవారు? నిజంగా ప్రదీప్ రావత్ గారు ఇలా జరగడం అన్నది చాలా బాధాకరం అండి. బట్ ఆయనతో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. సైలో నేను ఆయనతో చేసినప్పుడు ఆయన చాలా సరదాగా ఉండేవారు. ఆయన చేసిన బిఫోర్ లగాన్ ఈ మూవీస్ అన్నిటి గురించి కూడా తను చాలా బాగా చెప్తూ ఉండేవారు. నేను అలా చేశాను, ఇలా చేశాను అని. సో ఆయన ఇప్పుడు మన మధ్యన లేకపోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. చాలా మంచి పర్సన్, నైస్ పర్సన్. అలాగే చాలా హ్యూమన్ బీయింగ్ కూడా. అంటే చాలా మందికి చిన్న చిన్న వాళ్ళు కూడా తను చాలా హెల్ప్ చేశారని నాకు తెలుసు. సో నిజంగా ఇలాంటి ఒక మంచి ఆర్టిస్ట్ ని ఇండస్ట్రీ కోల్పోవడానికి చాలా బాధగా ఉంది, కోల్పోయిందని. సో ఇంకా అంటే ఆయన క్యారెక్టర్స్ చేసిన తీరు కానీ, ఆయన ప్రజెంట్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా ఎంతవరకు చేయగలరో తెలియదు. కానీ ప్రదీప్ రావత్ గారికి అంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక గుర్తింపు అయితే ఖచ్చితంగా సై తర్వాత మంచి మంచి సినిమాలు ఆయన చేశారు. తమిళ్లో, అటు కన్నడలో, మలయాళంలో కూడా ఆయన ప్రాజెక్ట్స్ చేశారు. సో ఇంత మంచి ఆర్టిస్ట్ మనం కోల్పోయినందుకు నాకైతే చాలా చాలా బాధగా ఉందండి. సార్ అయితే చూసుకుంటే గనక దానిలో అసలకి పవర్‌ఫుల్ విలన్ రోల్. మీరందరూ స్టూడెంట్స్ ఆపోజిట్ అన్నమాట. అంటే ఎంత పెయిన్ అనేది యా. ఆపోజిట్ ఇట్లా చాలా చూపించడం జరిగింది. సో ఆఫ్ ద స్క్రీన్ అక్కడ మీరు ఉన్నప్పుడు ఎలాంటి మోటివేషన్ ఉండేది? అంటే మేము మామూలుగా థియేటర్‌లో చూసినప్పుడే అసలు ఎంత హైలో చూపించారు అంటే, నిజంగా అక్కడ మీరు అంతమంది స్టూడెంట్స్ ఉన్నా ఆయన ఒక్కళ్ళు చాలు అన్నట్టు మాకు రాజమౌళి గారు ప్రొజెక్ట్ చేసి చూపించారు. సో ఆన్ స్క్రీన్ మీరు చేస్తున్నప్పుడు కాలేజ్ ఇష్యూ మీద బాల్‌తో కొడుతున్నప్పుడు గాని, ఇట్లాంటి అప్పుడు మీకట్లా చాలా ఇంజ్యూరీస్ కూడా జరిగినాయని చెప్పి మేము విన్నాము. సో, ఎట్లా అసలకి ఆయనతో మీకు కమ్యూనికేషన్ ఎలా ఉండేది సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు? అంటే ఆయన యాక్ట్ చేయమంటే నిజంగా ఆయన మమ్మల్ని ఎగరేసి కింద పడేసి కొట్టేవారు. రియల్ గానే కొట్టేవారు. సో అంటే ఆయన పర్ఫామ్ చేసేదానికన్నా రాజమౌళి సార్ చాలా ఇన్స్పైర్ చేస్తారు ఒక ఆర్టిస్ట్ ని. ఆ ఇన్స్పిరేషన్ తో వాళ్ళు అంటే చాలా ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తారు. అలాగే ప్రదీప్ రావత్ సార్ కూడా మమ్మల్ని రియల్ గానే కొట్టేవారండి. అంటే ఇంకా దెబ్బలు తగిలినా ఏం తగిలినా అంటే అక్కడ షార్ట్ మేకింగ్ మెయిన్ రియలిస్టిక్ గా రావడం కోసం ఆయన రియల్ గానే పర్ఫామ్ చేసేవారు. అంత ఎమోషన్ గా ఫీల్ అయ్యేవారు. ఆయన చూస్తే ఒక్కొక్క టైంలో మాకే భయం వేసేది అసలు. సో సార్ తగులుతుంది సార్ అంటే సారీ సారీ అంటే రియలిస్టిక్ గా అన్నారని చెప్పి నేను అలా చేశాను అలా అని చెప్పి నిజంగా ఆయన వెల్ పర్ఫార్మర్ అండి అసలు. మీరు డైలాగ్ కూడా అందరికీ నోటెడే. పుండు మీద దెబ్బ మీద దెబ్బ, పుండు మీద పుండు, అసలు ఇలాగే ఉంది అని చెప్పి ఆయన ఒక డైలాగ్ చెప్తారు. అది అందరికీ కూడా ఇప్పటికీ రిజిస్టర్ డైలాగ్ అది. సో ప్రదీప్ రావత్ గారు అంటే అంత రియలిస్టిక్ గా చేయడానికి ఇన్స్పిరేషన్ రాజమౌళి సార్. ఆయన కూడా ప్రతిదీ కూడా ఇన్స్పైర్ గా ఫీల్ అయ్యి ఆ సినిమా చేయడం జరిగిందండి. నిజంగా ఆయన చూసినప్పుడు మాకు కూడా భయం వేసేది. అంటే మేము చాలా చిన్నవాళ్ళం. ప్రదీప్ రావు సార్ కాటుగా కళ్ళకి ఒక బఫెలోని ఎలా అయితే డిజైన్ చేస్తారో కొంచెం ఆ లుక్ ఆఫ్ వేలో కూడా క్లైమాక్స్ వచ్చేసరికి అలా డిజైన్ చేశారు ఆయన్ని. సో నిజంగా వండర్ఫుల్, గ్రేట్ ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మర్ అండి ఆయన. సార్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండేయి? అప్పుడులో ఏమన్నా ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అంటే చూస్తే గనుక ఆయన చాలా హైటు, పర్సనాలిటీ కాబట్టి ఆయన డైట్ మెయింటైన్ చేసేవాళ్ళా? ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి? దానివల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? లేదు లేదండి. ఆయన గుడ్ డైట్ అండి. ఆయన ఏది పడితే అది తినరు. అంటే ఆయన చపాతీ గాని, చికెన్ గాని, ప్రోటీన్ లెవెల్స్ గాని ఆయన జిమ్ చేస్తారు ఎక్కువ. సో ఆయన బాడీ మీరు అది చూస్తే పర్ఫెక్ట్ జిమ్ పర్సనాలిటీ ఎలా ఉంటుందో అలా ఉంటారు. సో ఆయన వర్కౌట్ అవి కూడా బాగా చేసేవారండి ఆయన. సో ఎన్ని డేస్ చేశారు సార్ మీరు సైలో ప్రదీప్ గారితో కలిసి? టోటల్ మూవీ 6 months అండి. అందులో నేను ఆయనతో వర్క్ చేసింది 4 months వర్క్ చేస్తాను ప్రదీప్ రావు గారు. అంటే మంత్లీ ఒక 15 days అలాగా. అంటే ఒక జాలీ, ఒక పిక్నిక్ లా ఉండేది ఆయనతో వర్క్ చేస్తే. మొత్తం అందరూ కూడా కలిసి మాట్లాడుతూ సరదా సరదాగా నిజంగా చాలా మంచి మెమరీస్ ఉన్నాయండి ఆయనతో స్పెండ్ చేసిన మెమరీస్ అవి కూడా. ఓకే.
ఓకే సార్. సో, డెఫినెట్‌గా మేమైతే చాలా మిస్ అవుతున్నాము. నాకు సడెన్‌గా నైట్ న్యూస్ తెలియంగానే నాకు వెంటనే గుర్తొచ్చిందంటే 'సై' మూవీ. సో, దానిలో అందరూ అసలు ఎంత ఆయన ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నా ఒక్క ప్రదీప్ రావత్ గారు మాత్రం చాలు ఆన్సర్ చేయడానికి అన్నట్లు అనిపిచ్చింది అసలకి. మీరందరూ ఆయన పక్కన ఒక చిన్న చిన్న చీమల్లా అనిపిచ్చేది. చూపించిన ఎలివేషన్స్‌లో మాత్రం అసలకి మీరన్నట్టు ఆ బఫేలో పక్కన ఆయన ఎట్లా ఉంటుందో అట్లా అసలకి అదే నాకు గుర్తొచ్చింది. సడెన్‌గా ఆయన ఇలా న్యూస్ రాంగానే చాలా ఫీల్ అయ్యాను సార్ మేమైతే. నైట్ నాకు తెలిసిన తర్వాత కూడా ఐఎమ్ సో ఫీలింగ్ వెరీ బ్యాడ్ అసలు. అంటే ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకా మంచి సినిమాలు చేసేవారు ఆయన, ఇంకా చాలా మెమరీస్ మనకు ఉండేవి అన్న ఒక ఫీల్ ఉండేది. కానీ బట్ గాడ్స్ ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతించాలని, ఆయన హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ గా కోరు. రాజమౌళి సార్ అంత ఇన్స్పైర్ చేసేవారు, అంత రియలిస్టిక్ గా ఆయన కూడా చేశారు. అందుకే ఇప్పటికీ ప్రదీప్ రావత్ గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సయ్యే. అవును సార్. అవును. నిజంగా మాకు కూడా అంత భయం వేసేదండి ఆయన్ని చూస్తే. అంటే ఆ పర్సనాలిటీ, ఆ వే ఆఫ్ డైలాగ్ ప్రొనౌన్సియేషన్, ఎవ్రీథింగ్ అంతా కూడా నిజంగా మాకు భయం వేసేది. ఆ రేంజ్ లో ప్రజెంట్ చేశారు. సో బట్ ఆయన నేచర్ వచ్చేసరికి వాళ్ళం ఒక పిక్నిక్ లా ఉండేదండి షూట్ అయితే మొత్తం సై. సో థాంక్ యూ సార్. థాంక్ అలాంటి యూ. పర్సన్ ఇప్పుడు మనకి లేరు అని తెలియగానే చిన్న అవును సార్. డిసప్పాయింట్మెంట్ ఉంది చాలా. చాలా సార్. ఇప్పుడున్న ఆయన ఆత్మకు శాంతించాలని, ఆయన బాగుండాలని హార్ట్ఫుల్ గా ఐ ప్రే ద గాడ్. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.